शांति 24 सितंबर 2020 साकार मुरली। मीठे बच्चे, पुण्य आत्मा बनने के लिए जितना हो सके अच्छा कर्म करो। మీరు పుణ్యాత్మ కావాలంటే వీలైనంత వరకు మంచి కర్మ చేయండి। ఆల్రౌండర్ బను, అన్ని విషయాల్లో కూడా ముందుండండి। दैवी गुण धारण करो, दैवी गुणाలను పాటించండి। बाबा ने प्रश्न पूछा, कौन सी मेहनत करने से तुम बच्चे पद्मा पदमपति बनते हो? మీరు ఎలాంటి శ్రమ చేయడం వల్ల మీరు పద్మా పదంపతులు అవుతారు అని అంటున్నారు బాబా। उत्तर है, सबसे बड़ी मेहनत है क्रिमिनल आई को सिविल आई बनाना। అన్నిటికంటే కష్టమైంది ఏంటి? అపవిత్ర దృష్టిని పవిత్రంగా చేసుకోవడం। ఆంఖే హీ బహుత్ ధోకా దేతీ హై, ఈ కళ్ళే చాలా మోసం చేస్తాయి। ఆంఖోं को सिविल बनाने के लिए बाप ने युक्ति बताई है। ఈ కళ్ళని పవిత్రంగా చేసుకోవడం కోసం బాబా ఉపాయం చెప్పారు। ఏంటంటే ఈ బచ్చే ఆత్మిక దృష్టి సే దేఖో, ఆత్మిక దృష్టితో చూడండి, అంటే అందరినీ కూడా ఆత్మ అనే భావనతో చూడండి। దేహకో నహీ దేఖో, ఎవరి దేహాన్ని చూడకండి। మై ఆత్మా హూ, యహ అభ్యాస్ పక్కా కరో, నేను ఆత్మ అనే సాధన పక్కా చేయండి। ఇసీ మెహనత్ సే తుమ్ జన్మ జన్మాంతర్ కే లియే పదంపతి బన్ జాయేంగే। ఈ ఒక్క కృషి వల్ల మీరు జన్మ జన్మల వరకు కూడా పద్మాపతులు అవుతారు, అంత పుణ్యం సంపాదించుకుంటారు అంటున్నాడు బాబా। గీత హై ధీరజ్ ధర్ మన్బా ధీరజ్ ధర్। ఓం శాంతి। యह किसने कहा? ఈ మాట ఎవరు చెప్తున్నారు? శివ బాబానే శరీర్ ద్వారా కహా। శివ బాబా దేహంతో చెప్తున్నారు। कोई भी आत्मा शरीर बिगर बोल नहीं सकती, ఏ ఆత్మ కూడా దేహం లేకుండా మాట్లాడలేదు। బాప్ भी शरीर में प्रवेश कर आत्मा उनको समझाते हैं। అందుకే బాబా కూడా దేహంలో ప్రవేశించి ఆత్మలకు చెప్తూ ఉంటారు, బచ్చే అభి తుమ్హారా జిస్మానీ కనెక్షన్ నహీ హై, పిల్లలు ఇప్పుడు మీది నాతో ఈ యొక్క దేహ సంబంధం కాదు అంటున్నారు। ఏ హై రుహానీ కనెక్షన్, మీది నాది ఆత్మ సంబంధము అంటున్నారు బాబా। ఆత్మ को ज्ञान मिलता है परमपिता परमात्मा से। ఆత్మకు జ్ఞానం ఎవరిచ్చారు? పరంపిత పరమాత్మ ద్వారా దొరికింది। దేహదారి జో భీ హై वो पढ़ रहे हैं, దేహదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు। బాప్కో తో అప్నీ దేహ హై నహీ, బాబాకైతే తన దేహం అంటూ లేదు। తో థోడే టైం కే లియే ఇన్కా ఆధార్ లియా హై, కొద్ది కాలం కోసము ఈ యొక్క బ్రహ్మతనువును ఆధారం చేసుకున్నారు। అబ్ బాప్ కైతే హై అప్నే కో ఆత్మ నిశ్చయ కర్ బైఠో, అందుకని బాబా అంటున్నారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని నమ్మి ఉండండి అంటున్నారు। తండ్రి చెప్తున్నారు ఆ మాట। బేహద్ కా బాప్ హమ్ ఆత్మ ఉంకో సంజాతే, చెప్పేది ఎవరు అనుకుంటున్నారు? అనంతమైన తండ్రి ఆత్మలైన మనకు చెప్తున్నారు। ఉన్కే బిగర్ ఐసీ కోయి సంజానా సకే, ఆయన కాకపోతే మరెవరు ఆ విధంగా చెప్పలేరు। ఆత్మకు కైసే సమజాయిగి, ఒక ఆత్మ మరొక ఆత్మకి ఎలా చెప్పగలుగుతుంది? ఆత్మకి సమజానే వాలా పరమాత్మ చాహియే, ఆత్మలందరికీ వివరించడానికి పరమాత్మ అవసరము। ఇన్కో కోయి భీ జాంతే నహీ, ఆయన గురించి ఎవరికి తెలియదు। త్రిమూర్తి సే భీ శివ్ కో బుడా దియా హై, త్రిమూర్తి చిత్రంలో కూడా శివుని పక్కకు జరిపేశారు। బ్రహ్మ ద్వారా స్థాపన కౌన్ కరాయేగా, బ్రహ్మ సృష్టికర్త అంటారు, మరి బ్రహ్మ ద్వారా స్థాపన చేయించేవారు ఎవరు? బ్రహ్మతో నయీ దునియా కా రచయిత హై నహీ హై, బ్రహ్మ ఈ కొత్త సృష్టిని తయారు చేసేవాడు కాదు ఆయన। బేహద్ కా బాప్ రచయిత సబ్కా ఏక్ హీ శివ బాబా హై, ఈ అనంతుడైన తండ్రి సృష్టికర్త, ఆయనే అందరికీ కూడా తండ్రి శివ బాబా। బ్రహ్మ भी सिर्फ अभी तुम्हारा बाप है फिर नहीं होगा, ఇప్పుడు ఈ యొక్క సంగమయుగంలోనే బ్రహ్మ కూడా మీకు తండ్రి, తర్వాత మాత్రం కాదు ఆయన। వహా తో లౌకిక బాప్ హీ హోతా హై, వాళ్ళ సత్యుగం నుండి లౌకిక తండ్రి ఉంటారు కదా। కలియుగమే హోతా హై లౌకిక్ और పారలౌకిక్, ఈ కలియుగంలో అయితే లౌకిక తండ్రి ఉంటారు, పరలౌకిక తండ్రి పరమాత్మ కూడా ఉంటారు। అభి సంగం పర్ హై లౌకిక్ అలౌకిక్ और పారలౌకిక్ తీన్ బాప్ హై, కానీ సంగమయుగంలో జన్మనిచ్చిన తండ్రి లౌకిక తండ్రి, జ్ఞానం ఇచ్చిన తండ్రి అలౌకిక తండ్రి, తర్వాత ఆయనతో పాటు పారలౌకిక తండ్రి, ముగ్గురు తండ్రులు ఉంటారు। బాప్ कहते हैं సుఖధామ్ మే ముझे कोई याद ही नहीं करता है, సుఖధామంలో నన్నెవరు గుర్తు చేయరు। విశ్వ కా మాలిక్ బాప్నే బనాయా ఫిర్ చిల్లాయేంగే క్యోं, బాబా అన్నారు విశ్వ యజమానిగా నేను చేశాను కదా, మరి ఎందుకు అట్లా ఆర్తనాదాలు చేస్తున్నారు? వహా ఔర్ కోయి ఖండ నహీ హోతా,
అక్కడ అలా ఏ ఖండము ఉండదు మీ రాజ్యంలో. సిర్ఫ్ సూర్యవంశీ హీ హోతే హే, కేవలం సూర్యవంశజులే ఉంటారు. చంద్రవంశీ బీ బాద్మే ఆతే హే, చంద్రవంశం వాళ్ళు కూడా తర్వాత వస్తారు. అబ్ బాప్ కేతే బచ్చే ధీరజ్ ధరో, ఇప్పుడు కొంచెం ఓపిక పట్టండి. బాకీ థోడే దిన్ హే, చాలా కొద్ది రోజులే ఉంది టైము. పురుషార్థ అచ్చి రీతి కరో, ఈ లోపల మీరు పురుషార్థం బాగా చేయండి. దైవీ గుణ ధారణ నహీ కరెంగే తో, దైవీ గుణాలను పాటించకపోతే పదవి భ్రష్ట్ హో జాయేగా, మీ పదవి కూడా ఏమీ ఉండదు. ఏ బహుత్ బడీ లాటరీ హే, బాబా మనకు గొప్ప లాటరీని ఇస్తున్నారు. బారిస్టర్ సర్జన్ ఆది బననా బి లాటరీ హేనా, గొప్ప బారిస్టర్ అవ్వాలి, సర్జన్ అవ్వాలి అంటే అది కూడా ఒక లాటరీలా కదా. బహుత్ పైసా కమాతే, దాంతో చాలా ధనం సంపాదిస్తారు. బహుతం పర్ హుకుం చలాతే, చాలామంది మీద అధికారం చలాయిస్తారు. జో అచ్చి రీతి పడితే పడాతే హే వహ ఊంచ్ పద్ పాయింగేనా, ఎవరైతే బాగా చదువుకొని చదివిస్తారో వాళ్ళతో ఉన్నత స్థానం పొందుతారు కదా అంటున్నారు బాబా. బాప్కో యాద్ కర్నే సే వికర్మ వినాశ్ హోంగే, ముఖ్య విషయం ఏంటి, బాబాని గుర్తు చేయడం వల్ల మన పాపకర్మలు విదగ్ధమవుతాయి. బాప్కో भी గడి గడి భూల్ జాతే హే, బాబాను కూడా మాటి మాటికి మర్చిపోతూ ఉంటారు అంటున్నారు బాబా. మాయా యాద్ భులా దేతి హే, మాయ మిమ్మల్ని గుర్తు చేయించడం మరిపింపజేస్తుంది. జ్ఞాన నహి భులాతి, జ్ఞానం మర్చిపోయేలాగా చేయదు. బాబాని జ్ఞాపకం చేయటం మర్చిపోయేలాగా చేస్తుంది. బాప్ కైతే భీ హై అప్ని ఉన్నతి కర్నీ హై తో చాట్ రఖో, మీ ఉన్నతి చేసుకోవాలంటే మీరు దినచర్య రాసుకోండి. సారే దిన్ మే కోయి పాపకర్మతో నహి కియా, దినచర్యలో ఏం గమనించుకోవాలి, రోజంతట్లో ఏదైనా పాపకర్మ చేశామా, నహితో 100 గుణా పాప బన్ జాయేగా. మీరు అలా లేని పక్షంలో మీరు చేస్తూనే ఉంటే 100 రెట్లు శిక్ష తయారవుతుంది. యజ్ఞకి అంటే 100 రెట్లు పాపం పెరుగుతుంది. యజ్ఞకి సంభాల్ కర్నే వాలే బయటే హే ఉన్కి రాయిసే కరో, ఏదైనా చేయాలంటే యజ్ఞాన్ని సంభాళించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సలహా తీసుకొని చేయండి అంటున్నాడు బాబా. కహతే భీ హై జో ఖిలావో జహా బిఠావో, ఏమంటారు, నువ్వేది తినిపిస్తే ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటాము, ఏది తినిపిస్తే అది తింటాము అంటారు కదా. తో బాకీ ఆరు ఆశ ఏ చోడ్ దేని హే, మిగతా ఇంకేం కావాలి మీకు, వేరే ఆశలకు అవసరం లేదు. నహితో పాప బన్ జాయేగా, మీ ఇష్టం, ఇంకా వేరే ఆశలు పెట్టుకుంటే మీకు పాపం తయారవుతుంది. ఆత్మ పవిత్ర కైసే బనేగి, ఆత్మ పవిత్రంగా ఎలా అవుతుంది. యజ్ఞమే కోయి బి పాప కా కామ్ నహీ కర్నా హై, ఈ యజ్ఞంలో ఎలాంటి పాపకర్మ చేయకూడదు. యహా హమ్ పుణ్య ఆత్మ బంతే హో, తుమ్ పుణ్యాత్మ బంతే హో, ఇక్కడ వచ్చింది మనం ఎందుకు, పుణ్యాత్మ కావడానికి. చోరీ చకారీ ఆది కర్నా పాప్ హైనా, దొంగతనాలు ఇవన్నీ చేయడం పాపం కదా. మాయాకి ప్రవేశత హై, మాయ ఎంటర్ అవుతుంది మీలో. నా యోగమే నా రహసక్తే నా జ్ఞాన్కి ధారణ కర్తే, మాయ ప్రవేశించిందంటే యోగంలో ఉండలేరు, జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకోలేరు. అప్ని దిల్ సే పూछना चाहिए, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. హమ్ అగర్ అంధోంకి లాఠీ నా బనే తో క్యా టైరే, అజ్ఞానులకు చెయ్యూతని ఇవ్వలేకపోతే మనం ఎందుకు పనికొస్తాము. అందేహి కహేంగేనా, మీరు కూడా అంధుల కిందే, అజ్ఞానుల కిందే లెక్క. ఇస్ సమయకే లియే హీ గాయా హువా హై, ఈ సంగమ యుగం గురించే ఈ మహిమంతా జరుగుతోంది బయట. ధృతరాష్ట్రకే బచ్చే వహై రావణ రాజ్యమే, ధృతరాష్ట్ర పిల్లలు అంధులు అంటారు కదా, అందుకని మీరందరూ రావణ రాజ్యంలో ఉన్నారు. తుమ్ హో సంగం పర్, రామరాజ్యమే ఫిర్ సుఖ పానే వాలే హో, మీరందరూ రామరాజ్యంలో సుఖాన్ని పొందుతారు. పరంపిత పరమాత్మ కైసే సుఖ దేతే హై, పరమాత్మ ఎలాంటి సుఖాన్ని ఇస్తారు. కిస్కి బుద్ధి మే నహీ ఆతా, ఎవరి బుద్ధిలో రావటం లేదా ఈ మాట. కితనా భీ అచ్చి రీతి సమझाओ ఫిర్ భీ బుద్ధి మే నహీ బైఠతా, ఎంత బాగా చెప్పినా కానీ మీ బుద్ధిలో అనేది కూర్చోవడం లేదు. అప్నే కో జబ్ ఆత్మ సమझे తబ్ పరంపిత పరమాత్మ జ్ఞాన్ భీ సమझ సకే, మీరు ఆత్మగా భావించినప్పుడే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఆత్మ హీ జైసా పురుషార్థ కర్తీ హై, ఆత్మనే ప్రయత్నం చేస్తుంటుంది. ఐసా బంతి హై, అలా తయారవుతుంది. ఏ పురుషార్థం చేస్తే అలా తయారవుతుంది. గాయన్ భీ హై అంతకాల్ జో స్త్రీ సిమరే, బాప్ కైతే హై జో ముఝే యాద్ కరెంగే తో మేరేకు పాయింగే. ఈ సామెత ప్రకారం నన్ను గుర్తు చేశారనుకో అంతిమ సమయంలో మీరు నన్ను పొందుతారు. నహీతో బహుత్ సజాయే కాకర్ ఆయేంగే, లేని పక్షంలో చాలా పనిష్మెంట్ తీసుకుని రావాల్సి వస్తుంది మీకు. సత్యుగమే భీ నహీ, సత్యుగంలో కూడా కాదు, త్రేతాకే భీ పిచ్చాడి మే ఆయేంగే. అలాంటి పనిష్మెంట్లు చాలా తీసుకునే వాళ్ళు సత్యుగంలో రారు సరిగదా, త్రేతాయుగంలో కూడా చివరిలో వస్తారు అంటున్నారు బాబా. సత్యుగు త్రేతాకో కహా జాతా హై బ్రహ్మ కా దిన్, సత్య త్రేతాయుగాలను ఏమంటారు, బ్రహ్మ పగలు అంటారు.
एक ब्रह्मा तो नहीं होगा, ब्रह्मा वक्करे मुंडर कदा। ब्रह्मा के तो बहुत बच्चे हैं ना, ब्रह्मा बाबा को చాలా మంది పిల్లలు. ब्राह्मणों का दिन फिर ब्राह्मणों की रात होगी, ब्राह्मणుల పగలే బ్రాహ్మణుల యొక్క రాత్రి అవుతుంది. అభి బాప్ ఆయే హై రాత్ సే దిన్ బనానే, బాబా వచ్చింది ఎందుకు, రాత్రిని పగలుగా చేయడానికి కోసం. ब्राह्मण ही दिन में आने के लिए तैयारी करते हैं, दिन में जाने के लिए. బ్రాహ్మణులే పగట్లో వెళ్ళడానికి, స్వర్గానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. బాప్ కిतना समझाते हैं. दैवी धर्म की स्थापना तो बहुत जरूरी होनी ही है. दैवी धर्म स्थापన తప్పకుండా కావాల్సిందే. కలియుగ का विनाश भी जरूर होना है. దీంతో పాటు కలియుగ మహావినాశనం కూడా జరిగేదే ఉంది. जिनको कुछ भी अंदर में संशय होगा, ఒకవేళ ఎవరికైనా లోపల సంశయం ఉందనుకోండి, तो वह भाग जाएंगे, ఉండరు, ఇక్కడ పారిపోతారు. पहले निश्चय पर फिर సంశయ हो जाता. ముందు నమ్మినట్టే నమ్ముతారు, తర్వాత మళ్ళీ సంశయంలో వస్తారు. यहाँ से मरकर फिर पुरानी दुनिया में जाकर जन्म लेते. ఇక్కడ నుంచి చనిపోతారు, పాత ప్రపంచంలోకి వెళ్ళి మళ్ళా జన్మ పాత ప్రపంచంలో లాగా బతుకుతారు. వినశ్యంతి హో జాతే హే నా, బాబా దగ్గర నుంచి వినశ్యంతి అయిపోతారు కదా, అంటే వినాశనం అయిపోతారు. బాప్కి శ్రీమత్ పర్తో చల్నా పడేనా, బాబా మాట ప్రకారం అయితే నడవాలి కదా. పాయింట్ తో బాత్ అచ్చి అచ్చి బచ్చోంకో దేతే రేతే. ఈ విధంగా విషయాలు బాబా పాయింట్లు ఎన్నో పిల్లలకి చక్కటివి ఇస్తూ ఉంటారు. పైలే తో సంఝావో, ముందుగా మీరేం చెప్పాలి, తుమ్ ఆత్మా హో దేహ్ నహీ, మీరు ఆత్మ దేహం కాదనే మాట చెప్పండి. నహీ తో లాటరీ సారీ గుమ్ హో జాయికి, అయితే మీకు దొరికిన లాటరీ కాస్త అంతర్ధానం అయిపోతుంది. బల్ వహా రాజా అథవా ప్రజా సబ్, అక్కడ రాజా కానీ ప్రజా కానీ అందరూ సుఖీ రేతే, అందరూ సుఖంగానే ఉంటారు. కానీ పురుషార్థతో ఊంచి పది పానీకా కర్నా హై. ఎవరైనా కానీ పురుషార్థం చేయడం దేనికోసం అంటే ఉన్నత స్థానం కోసం. ఐసే నహీ సుఖధామే తో జాయింగేనా, అలా అనుకోకండి మీరు, మేము సుఖధామానికి అంటే సత్యుగానికి వెళ్తాం కదా అనుకోకండి. ఊంచి పది పానా హే, ఉన్నత పదవి పొందాలి. రాజా బన్నే కే లియే ఆయే హో, మీరు ఎందుకు వచ్చారు, రాజా అవ్వడానికి వచ్చారు. ఐసే సయానే బి చాయియేనా, అలాంటి తెలియగల వాళ్ళు కూడా కావాలి కదా బాబా అంటున్నారు. బాప్కి సర్వీస్ కర్నీ చాహియే, బాబాకు సేవ చేయాలి. रूहानी सर्विस नहीं तो స్థూల సర్వీస్ भी है. ఆత్మల సేవ చేయలేరా, పుని కర్మణ సేవ చేయండి. కహా మేల్స్ भी आपस में క్లాస్ చలాతే रहते हैं. కొన్ని చోట్ల అన్నయ్యలు కూడా కలిసి క్లాసులు చేసుకుంటారు. ఏక్ బెహన్ బీచ్ బీచ్ में जाकर క్లాస్ कराती है. అక్కయ్య ఒకరే మధ్య మధ్యలో క్లాస్ చేస్తుంటారు వెళ్ళి. జాడ్ ధీరే ధీరే వృద్ధి కో పాతా है ना, మెల్లమెల్లగా వృక్షం వృద్ధి అవుతుంది కదా. సెంటర్స్ పర్ కితనే ఆతే హై, फिर चलते चलते गुम हो जाते हैं. సెంటర్లకు ఎంతోమంది వస్తారు కానీ పోను ఏమవుతారు, రాకుండా అయిపోతారు. వికార్ మే గిర్నే సే ఫిర్ సెంటర్స్ పర్ भी आने में లజ్జా ఆతి है. ఎందుకు రారు అంటే, వస్తూ ఎందుకు మానేస్తారంటే వికారాల్లో పడతారు, పడటం వల్ల సిగ్గు అనిపిస్తుంది, రాలేరు. డీలే పడి జాతే, లూజ్ అయిపోతారు. కహేంగే యహ బీమార్ హో గయా అంటారు, అనారోగ్యమైంది, ఆరోగ్యం బాగాలేదంటారు. బాప్ సబ్ బాతే సంఝాతే రేతే. అందుకే బాబా అన్ని విషయాలు చెప్తుంటారు. అప్నా పోతా మేల్ రోజు రఖో, రోజు మీ దినచర్య గమనించుకోండి. జమా ఔర్ నా హోతీ హై, ఖాతా జమ అయిందా లేకపోతే నిల్లయిందా చూసుకోండి. ఘాటా ఔర్ ఫాయిదా, లాభమా నష్టమా చూసుకోండి. ఆత్మ పవిత్ర బన్ గయి అర్థాత్ ఎక్కి జన్మకే లియే జమా హువా. ఆత్మ పవిత్రమైందంటే 21 జన్మలకు కూడబెట్టుకున్నట్లే మీరు. బాప్కి యాద్ సే హీ జమా హోగా. ఎలా జమ అవుతుంది, బాబా జ్ఞాపకంతోనే జమ అవుతుంది. పాప కట్ జాయిగా, పాపాలు తరిగిపోతాయి. कहते भी है ना, हे పతిత్ పావన్, బాబా ఆకర్ హమ్కో పావన్ బనావు, వచ్చి మమ్మల్ని పావనంగా చేయమంటారు. ఐసే తోడే హీ कहते कि విశ్వ కా మాలిక్ ఆకర్ బనావు. మీరు అడగరు కదా నన్ను మమ్మల్ని విశ్వ యజమానిగా చేయమని అడగరు, పతితుల్ని పావనం చేయమంటారు. నై, ये तुम बच्चे ही जानते हो, मुक्ति और जीवन मुक्ति दोनों है पावन धाम. मुक्ति गानी जीवन मुक्ति गानी రెండు పావనమైన స్థానాలే. तुम जानते हो हम मुक्ति जीवन मुक्ति का वर्षा पाते हैं. మేము ముక్తి జీవన్ ముక్తి యొక్క వారసత్వం పొందుతామని తెలుసు కదా. जो पूरी रीति नहीं पढ़ेंगे वो पीछे आएंगे. పూర్తిగా ఎవరైతే ఈ జ్ఞానం నేర్చుకోరో వాళ్ళు ఏమవుతారు, లాస్ట్లో వస్తారు. స్వర్గమే తో ఆనా హైనా, మీరు రావాల్సింది స్వర్గంలో కదా. सब अपने अपने समय पर आएंगे,
అందరూ వాళ్ళ టైంకి వస్తారు. సబ్ బాతే సమझाई जाती है. అందుకే అన్ని విషయాలు చెప్పడం జరిగింది. फौरन तो कोई नहीं समझ जाएंगे, వెంటనే ఎవరు అంత అర్థం చేసుకోరు. यहाँ तुमको बाप को याद करने के लिए कितना समय मिलता है. ఇక్కడ బాబాని మీరు గుర్తు చేయాలంటే ఎంత టైం సరిపోతుంది, ఎంత టైం పడుతుంది మీకు? చాలా టైం ఉంటుంది కదా. जो भी आए उनको यह बताओ कि पहले अपने को आत्मा समझे. ప్రతి ఒక్కరికి చెప్పండి, మీరు ముందు మీరు ఆత్మగా భావన చేయండి. यहाँ तुमको बाप को याद करने के लिए यह नॉलेज बाप ही देते हैं. అందుకని ఇక్కడ జ్ఞానాన్ని బాబానే ఇస్తారు. जो सभी आत्माओं का पिता है. ఆయన సర్వాత్మలకు కూడా తండ్రి. ఆయన ఆత్మ అభిమాని బననా है. అందుకే మనం ఆత్మాభిమానిగా తయారవ్వాలి. ఆత్మ జ్ఞాన ఉఠాती है. परमात्मा बाप को याद करने से ही వికర్మ వినాశ होंगे. ఆత్మ జ్ఞానం తీసుకుంటుంది. పరమాత్మను జ్ఞాపకం చేయటం వల్లనే వికర్మలు విదగ్ధమవుతాయి. फिर ఏమవుతుంది తర్వాత? సృష్టి के ఆది మధ్యాంత को ज्ञान देते. సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఇస్తారు. రచయిత को याद करने से ही పాప భస్మ होंगे. ఆ సృష్టికర్తను తెలుసుకుని జ్ఞాపకం చేయడం వల్లనే మీ పాపాలు విదగ్ధమవుతాయి అని అంటున్నారు. फिर रचना के आदि मध्यांत को ज्ञान को समझने से, ఈ యొక్క సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం తెలుసుకోవడం వల్ల तुम चक्रवर्ती राजा बन जाएंगे. మీరు చక్రవర్తి రాజా అయిపోతారు. బస్ ఏ ఫిర్ ఔరోं को भी सुनाना. మీరు వినటమే కాదు, మీరు చేయడమే కాదు, వేరే వాళ్ళకు కూడా వినిపించండి. చిత్ర भी तुम्हारे पास है ना, ये तो सारा दिन बुद्धि में रहना चाहिए. ఇదంతా రోజంతా బుద్ధిలో ఉండాలి. तुम स्टूडेंट भी हो. మీరు విద్యార్థులు కూడా కదా. बहुत गृहस्थी भी स्टूडेंट होते हैं. చాలామంది గృహస్థులు కూడా విద్యార్థులు అవుతారు. तुमको भी गृहस्थ व्यवहार में रहते कमल फूल समान बनना. మీరు కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఏం చేయాలి? కమల పుష్ప సమానం కావాలి. బహన్ బాయికి కభీ క్రిమినల్ అయి హోన సకే. సోదరి సోదరులది ఎప్పుడు కూడా అపవిత్ర దృష్టి ఉండదు కదా. ఏతో బ్రహ్మకే ముఖవంశావళి హేనా. ఎందుకు ఉండదండి? ఇక్కడ మీరు బ్రహ్మ ముఖ సంతానం కదా, ముఖవంశావళి సంతానం. క్రిమినల్ కో సివిల్ బనానే కే లియే బహుత్ మెహనత్ కర్నీ హోతీ హై. అపవిత్రులను పవిత్రం చేయడానికి చాలా శ్రమ పడాలి. ఆదా కల్ప్కి ఆదత్ పడి హుయి హేనా. ఈ అపవిత్రత అర్ధకల్పం నుంచి అలవాటైంది కదా. ఉన్కో నికాల్నే మే బడీ మెహనత్ హై. దాన్ని తొలగించడానికి చాలా శ్రమ పడాలి అనమాట. सब लिखते हैं ये पॉइंट जो बाबा ने समझाई है क्रिमिनल आई को निकालने की, ये बहुत कड़ी है. చాలామంది రాస్తారు బాబా ఏమని చెప్పారు, అపవిత్ర దృష్టిని తొలగించుకోండి అని చెప్పడం ఇది చాలా కఠినమైన విషయము అంటారంట. గడి గడి బుద్ధి చలి జాతి హై. మాటి మాటికి మా బుద్ధి అడిపోతుంది. बहुत संकल्प आते हैं. చాలా సంకల్పాలు వస్తున్నాయి. अब आंखों को क्या करे, ఈ కళ్ళని ఏం చేయమంటారు అని ఇలా అడుగుతారు. సూరదాస్ కా దృష్టాంత దేతే హై. సూరదాస్ ఈ ప్రపంచాన్ని చూడదని కళ్ళు తీసేసుకున్నాడు అంటారు. ఓతో ఏక కహానీ బనా ది. అది కథ తయారు చేశారు అంతే. దేఖా ఆంఖే హమ్కో దోఖా దేతీ హై తో ఆంఖే నికాల్ ది. కళ్ళు మోసగిస్తే కళ్ళు తొలగించుకున్నాడని. అభితో ఏ బాత్ హై నహీ. ఇప్పుడు అలాంటి విషయమేమీ లేదు. ఏ ఆంఖేతో సబ్కో హై. ఈ కళ్ళు ప్రపంచంలో అందరికీ ఉన్నాయి. పరంతు క్రిమినల్ ఉన్కో సివిల్ బనానా. అందరివి అపవిత్రమైన దృష్టి ఉంది కాబట్టి దాన్ని పవిత్రం చేసుకోవాలంతే. మనిషి సమస్తే హే ఘర్ మే రహతే యహ నహీ హో సక్తా. ఇళ్లల్లో ఉంటూ ఇదంతా వీలు కాని పని అంటారు. బాప్ కేతే హే హో సక్తా హై. అది తప్పకుండా సాధ్యమవుతుంది అంటున్నారు. క్యోంకి ఆమ్దానీ బహుత్ హై. దీనివల్ల లాభం చాలా ఉంది కదా అంటున్నారు బాబు. तुम जन्म जन्मांतर के लिए पद्मापति बनते हो. మీరు పవిత్రం అవ్వడం వల్ల అనేక జన్మల వరకు ఎంత పవిత్రం అవుతారు. వహా గినతి హోతీ హీ నహీ. అక్కడ లెక్క అనేది ఉండదు. అంటే పద్మాపదంపతి అంటే దానికి లెక్క ఉండదు అనమాట. ఆజ్కల్ బాబా నామ్ హీ పద్మంపతి పద్మావతి దే దేతే హై. బాబా ఇవాళ రేపు పద్మావతి పద్మపతి అని పేరు పెట్టుకుంటారు. తుమ్ అన్గినత్ పదంపతి బంతే హో. वहाँ गिनती होती नहीं. गिनती तब होती है, లెక్క పెట్టడం ఎప్పుడు ఉంటుంది, జబ్ రూపాయే పైసే ఆది నికల్తే హై. రూపాయలు పైసలు మొదలైన దగ్గర నుంచి లెక్క పెట్టడం. वहाँ तो सोने चांदी की मोहरे काम में आती है. అక్కడ బంగారు వెండి నాణ్యాలు ఉంటాయి కదా, అవి పనికి వస్తాయి అన్నమాట. ఆగే రామ్ సీతా కే రాజ్య की मोहरे ఆది మిల్తీ థీ. పూర్వం సీతారాముల రాజ్యంలో ఉన్న నాణ్యాలు కూడా దొరికేవి.
బాకీ సూర్యవంశీ రాజాయికి కభీ నహీ దేఖి. సూర్యవంశం రాజుల యొక్క నాణాలు ఎప్పుడు చూడలేదు. చంద్రవంశీకి దేఖ్తే హీ ఆయే హే. చంద్రవంశం వాళ్ళైతే చూసాం. పైలేతో సబ్ సోనే కే సిక్కే హీ థే, ఫిర్ చాందీ కే. ముందు బంగారు నాణ్యాలు ఉండేవి, తర్వాత వెండి నాణ్యాలు అయినాయి. యా తాంబా ఆదితో పీచే నికలా హై. రాగివి తర్వాత మొదలైనాయి. అభి తుమ్ బచ్చే బాప్ సే ఫిర్ వర్షా లేతే హో. ఇప్పుడు మీరు బాబాతో తర్వాత వారసత్వం తీసుకుంటారు. సత్యుగ్ మే జో రసం రివాజ్ చల్నీ హోగి ఓ తో చలేగి హీ నా. సత్యుగం యొక్క ఆచార వ్యవహారాలు ఏముంటాయో అవి ఉంటాయి కదా. తుమ్ అప్నా పురుషార్థ కరో. మీ పురుషార్థం మీరు చేయండి. స్వర్గమే బహుత్ థోడే హోతే హై, ఆయు భీ బడీ హోతీ హై. స్వర్గంలో చాలా కొద్దిమంది ఉంటారు, ఆయుష్ ఎక్కువ ఉంటుంది. అకాలే మృత్యు నహీ హోతా. అకాల మరణాలు ఉండవు. తుమ్ సమస్తే హో హమ్ కాల్ పర్ జీత్ పాతే హై. మీకు అర్థమైంది ఇప్పుడు, మీరు మృత్యు పైన విజయం సాధించారు. మర్నే కా నామ్ నహీ. చావంటూ ఏం లేనే లేదు మన దగ్గర అక్కడ సత్యుగంలో. ఉస్కో कहते हैं అమర్లోక్. యా హై మృత్యులోక్. అమర్లోక్ మే హాహాకార్ హోతీ. అమర్లోకంలో ఆహాకారాలు ఉండవు. కోయి బూఢా మరేగా తో और ही खुशी होगी, जाकर छोटा बच्चा बनेगा. వృద్ధులు ఎవరైనా పోతే సంతోషపడతారు, ఎందుకంటే వెళ్ళి చిన్నపిల్లవాడిగా జన్మ తీసుకుంటాడు. యహా పర్ తో మర్నే పర్ రోనే లగ్తే. ఇక్కడ ఎవరు పోయినా ఏడుపే మొదలు పెడతారు. తుమ్కో కితనా అచ్చా జ్ఞానం మిల్తా హై, కితనీ ధారణ హోనీ చెయ్యి. మీకు ఇంత గొప్ప జ్ఞానం దొరికింది కదా, మీరు ఎంత ఆచరణ ఉండాలి, మీ బుద్ధిలో జ్ఞానం ఉండాలి. ఔరోంకో భీ సమజానా పడతా హై. మీకే కాదు వేరే వాళ్ళకు కూడా చెప్పవలసి ఉంటుంది కదా. బాబాకో కోయి కహే హమ్ రూహానీ సర్వీస్ కర్నా చాతే హై. బాబాకి ఎవరైనా చెప్పారనుకోండి, మేము ఆత్మల సేవ చేయాలనుకున్నాం, బాబా జట్ కహేంగి బల్కారు. బాబా వెంటనే ఏమంటారు, చేయండి పర్వాలేదు మంచిది. బాబా కోయికో మనా నహీ కర్తేనా. బాబా ఎవరిని వద్దనడం లేదు కదా. జ్ఞాన్ నహీ హై తో బాకీ అజ్ఞాన్ హీ హై. జ్ఞానం మీ బుద్ధిలో లేదంటే అజ్ఞానమే ఉంది. అజ్ఞాన్ సే ఫిర్ బహుత్ డిస్సర్వీస్ కర్తే थे. అజ్ఞానంతో మీరు సేవను పాడు చేస్తారు. సర్వీస్ తో అచ్చి రీతి కర్నీ చాహియే, తభీ లాటరీ మిలేగి. సేవ కూడా మంచిగా చేసినప్పుడే ఏమవుతుంది, లాటరీ దొరుకుతుంది. బహుత్ భారీ లాటరీ హై. ఇది సాధారణమైన లాటరీ కాదు. ఏ హై ఈశ్వరీయ లాటరీ. ఈశ్వరుడు ఇచ్చేటువంటి అదృష్టం అన్నమాట. తుమ్ రాజా రాణి బనేంగే తో తుమ్హారే పోత్రే పోత్రియా సబ్ ఖాతే ఆయేంగే. మీరు రాజా రాణి అయ్యారంటే మీ మనవలు మనవరాడు అందరు తింటూ ఉంటారు కదా. యహా తో హరేక్ అప్నే కర్మో అనుసార్ ఫల్ పాతే హై. కానీ అక్కడైతే అలాగా, కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మ కూడా వాళ్ళ కర్మలు అనుసరించే అనుభవిస్తుందన్నమాట. కోయి బహుత్ ధన్ దాన్ కర్తే హై తో రాజా బంతే. ఎవరైనా ఎక్కువ దానం చేశారనుకోండి, ఇక్కడ రాజా అవుతారు. తో బాప్ బచ్చోం కో సబ్ కుచ్ సమజాతే. కాబట్టి బాబా పిల్లలకి అన్నీ వివరిస్తున్నారు. అచ్చి రీతి సమజ్కర్ ఔర్ ధారణ కర్నీ హై. చక్కగా అర్థం చేసుకుని పాటించాలి అంటున్నారు. సర్వీస్ भी करनी है. సేవ కూడా చెయ్యాలి. సైకడోంకి సర్వీస్ హోతీ హై నా. కోట్లాది సంఖ్య సేవ చేయొచ్చు. కహా భక్తి భావ్ వాలే బహుత్ అచ్చే హోతే హై. కొన్ని చోట్ల భక్తి భావన ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. బహుత్ భక్తికి హోగి తభీ జ్ఞాన్ బీ జంచేగా. చాలా భక్తి చేసినప్పుడే వాళ్ళకి జ్ఞానం అర్థమవుతుంది. చెహరే సే హీ మాలూమ్ పడతా హై. వాళ్ళని చూస్తే అర్థమవుతుంది అన్నమాట. మొహం చూస్తే సున్నే సే ఖుష్ హోతే రహేంగే. మనం చెప్తూ ఉంటే వాళ్ళు విని సంతోషపడుతుంటారు. జో నహీ సమझेंगे, ఎవరైతే అర్థం చేసుకోరు, వాతో ఇదర్ ఉదర్ దేఖ్తే రహేంగే. వాళ్ళు ఇక్కడ అక్కడ చూస్తుంటారు. యా ఆంకే బంద్ కర్ బైఠేంగే, లేదా కళ్ళు మూసుకొని కూర్చుంటారు మనం చెప్తుంటే. బాబా సబ్ దేఖ్తే హై. ఇవన్నీ చూస్తుంటారు. బాబాకు తెలియదు అనుకోవద్దు. కిస్కో సిక్లాతే నహీ హై తో గోయా సమస్తే కూర్చుని. ఎవరికి మీరు నేర్పించటం లేదు అంటే మీకు అర్థం కాలేదేమీను. ఏక కాన్ సే సున్ దూసరే సే నికాల్ దేతే. ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. అభి యహ్ సమయ హై బేహద్ కే బాప్ సే బేహద్ కా వర్షా లేనే కా. ఇప్పుడు ఎలాంటి టైం నడుస్తోందంటే అనంతుడైన తండ్రితో అనంతమైన వారసత్వం తీసుకునే టైం నడుస్తుంది. జిత్నా లేంగే జన్మ జన్మాంతర్ కల్పాంతర్ మిలేగా. మీరు ఎంతగా తీసుకుంటే అంత జన్మల వరకు కల్పాలకు దొరుకుతుంది. నహీ తో ఫిర్ పీచే బహుత్ పచ్చితాయింగే, ఫిర్ సబ్కో సాక్షాత్కార్ హోగా. లాస్ట్లో మీరు అందరికీ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు మీరు పశ్చాత్తాపడతారు. హమ్నే పూరా పడా నహీ, మేము బాగా చదువుకోలేదు, పూర్తిగా చదువుకోలేదు, ఇస్లియే పదవి నహీ పా సకేంగే. అందుకని పదవి కూడా పొందలేము. బాకీ క్యా జాకర్ బనేంగే. మరి అయితే ఏమవుతారు ఆఖరికి? నౌకర్ చాకర్ సాధారణ ప్రజ, అదే అవుతారు. నౌకర్లు చాకర్లు సాధారణ ప్రజ అవుతారు. ఇక రాజధాని స్థాపన హో రహీ హై. రాజ్య స్థాపన అవుతుంది కదా, రాజధానిలో అందరూ కావాలి రాజుగారికి.
జైసా జైసా కర్తే హై ఉస్ అనుసార్ ఫల్ మిల్తా హై. మీరు ఎలా ఎలా చేస్తారో దాని ప్రకారమే మీకు ఫలితం దొరుకుతుంది. నయీ దునియా కే లియే సిర్ఫ్ తుమ్ హీ పురుషార్థ కర్తీ హో. కొత్త ప్రపంచం కోసం కేవలం మీరే పురుషార్థం చేస్తారు. మనుష్య దాన పుణ్య కర్తే హై वो भी इस दुनिया के लिए. यह तो కామన్ బాత్ है. ఈ ప్రపంచంలో దాన పుణ్యాలు ఎందుకు చేస్తారు? ఈ ప్రపంచం కోసమే. అది కామన్ విషయం కదా. हम अच्छा काम करते तो उसका दूसरे जन्म में अच्छा फल मिलेगा. ఈ భావనతో చేస్తారు. మేము మంచి పని చేస్తే మంచి ఫలితం దొరుకుతుంది నెక్స్ట్ జన్మలో అనే భావనతో చేస్తారు. తుమ్మారి తో హై 21 జన్మోं की बात. మీకు ఒక్క జన్మ గురించి కాదు కదా, బయట వాళ్ళది ఒక్క జన్మ గురించి చేస్తారు. మీరు 21 జన్మల గురించి విషయం. జితనా హో సకే అచ్చా కర్మ కరు. వీలైనంత వరకు మంచి కర్మ చేయండి. ఆల్రౌండర్ బను. అన్ని విషయాల్లో మీరు ముందుండండి. నంబర్ 1 పహలే జ్ఞాని తు ఆత్మ और యోగి తు ఆత్మ चाहिए. అంటే అన్నిటికంటే నంబర్ 1గా ఎవరుండాలి? బాబాకి జ్ఞానం ఉండి జ్ఞానాన్ని పాటిస్తూ యోగం చేసే ఆత్మలు అయి ఉండాలి. జ్ఞాని भी चाहिए. भाषण के लिए महारथियों को बुलाते हैं ना. జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా కావాలి. ఉపన్యాసం చెప్పమని మంచిగా చెప్పేవాళ్ళని పిలుస్తారు కదా. जो सब प्रकार की सर्विस करते हैं तो पुण्य तो होता ही है ना. అన్ని రకాల సేవ చేసే వాళ్ళకి పుణ్యం ఉంటుంది కదా. సబ్జెక్ట్స్ అయినా ఇవన్నీ కూడా విషయాలు ఉన్నాయి కదా. योग में रहकर कोई भी काम करे तो अच्छे మార్క్స్ మిల్ सकते हैं. యోగంలో ఉండి అన్ని పనులు చేస్తే మంచి మార్కులు దొరుకుతాయి మీకు అంటున్నారు బాబా. अपने दिल से पूछना चाहिए हम सर्विस करते हैं. అందుకే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మేము సేవ చేస్తున్నామా? యా సిర్ఫ్ ఖాతే హై సోతే హై. కేవలం తిని పడుకుంటున్నామా? యహా తో ఏ పడాయి హై ఔర్ కోయి బాత్ నహీ. ఇది చదువు, మరే విషయం కాదు. తుమ్ మనుష్య సే దేవత నర్సే నారాయణ బంతే హో. ఈ చదువుతో మీరు మనుషులు దేవతలు అవుతారు, నరుడు నారాయణ అవుతాడు. అమర కథ తిజరీ కథ హై యహీ ఏక్. అమర కథ అన్న తిజరీ కథ అన్న ఇదొకటే. मनुष्य तो सब झूठी कथाएँ जाकर सुनते हैं. तीसरा नेत्र तो सिवाय बाप के कोई दे न सके. ఈ అసత్యమైన కథలన్నీ వింటుంటారు మనుషులు, కానీ మూడవ నేత్రం ఇచ్చేది ఎవరు? మరెవరు ఇవ్వలేరు ఆయన తప్ప. అభి తుమ్కో తీసరా నేత్రం ఇలా హైనా. మీకు మూడవ నేత్రం దొరికింది కదా అడుగుతున్నారు బాబా. ఇలా హైనా జిస్సే తుమ్ సృష్టికి ఆది మధ్య అంతకు జాంతే హో. మూడవ నేత్రం మీరు తెలుసుకోవడం వల్లనే, జ్ఞానం వల్లనే మీరు ఆది మధ్యాంతం తెలుసుకున్నారు. इस पढ़ाई में कुमार कुमारियों को बहुत तीखा जाना चाहिए. ఈ చదువు లోపల కుమారులు చాలా షార్ప్గా ముందుకు వెళ్ళాలి. చిత్ర भी है, कोई से पूछना चाहिए. చిత్రాలు కూడా ఉన్నాయి, ఎవరైనా అడగొచ్చు కూడాను. గీతా కా భగవాన్ कौन है? ముఖ్య బాత్ హీ है ना. గీతా భగవానుడు ఎవరు? ముఖ్య విషయం ఇదే కదా. భగవాన్ తో ఏక్ హీ హోతా है. భగవంతుడు ఒక్కడే ఉంటాడు. जिससे वर्षा मिलता है मुक्तिधाम का. ఆయన ద్వారా ముక్తిధామం వారసత్వం దొరుకుతుంది. हम वहाँ रहने वाले हैं, यहाँ आए हैं పాట బజానే. మేము అక్కడ ఉండేవాళ్ళము, ఇక్కడ ఎందుకు వచ్చారంటే పాత్ర నటించడానికి. అబ్బ పావన్ కైసే బనే. ఇప్పుడు పావనంగా ఎలా ఉండాలి? పతిత పావన్తో एक ही बाप है. आगे चलकर तुम बच्चों की अवस्था भी बहुत अच्छी हो जाएगी. ముందు ముందు మీ స్థితి కూడా చాలా బాగా తయారవుతుంది. బాప్ కిసం కిసంకే సమझाने देते रहते. బాబా రకరకాల వివరణలు ఇస్తూ ఉంటారు. एक तो बाप को याद करना है तो జన్మ జన్మాంతరకే పాప్ మిట్ జాయేగా. ఒకటైతే బాబాని జ్ఞాపకం చేసినట్లయితే అనేక జన్మల పాపాలు పోతాయి. अपने दिल से पूछना है ना. మీ మనసును ప్రశ్నించుకోండి కదా. हम कितना याद करते हैं. చాట్ రఖనా అచ్చా है. अपनी उन्नति करो. చాట్ పెట్టుకోండి, మీ ఉన్నతి చూసుకోండి. अपने ऊपर रहम कर अपनी చలన్ देखते रहो. మీ పైన మీరు దయ చూపించుకొని మీ ప్రవర్తన మీరు గమనించుకోండి. అగర్ హమ్ భూలే కర్తే రహేంగే తో. ఒకవేళ మనం ఇంకా తప్పులు చేస్తూ ఉన్నట్లయితే రిజిస్టర్ ఖరాబ్ హో జాయేగా. రిజిస్టర్ పాడవుతుంది, అంటే మీ చరిత్ర పాడవుతుంది. ఇస్మే దైవీ చలన్ చాహియే. ఈ యొక్క జ్ఞాన మార్గంలో దైవీ ప్రవర్తన ఉండాలి. గాయన్ భీ హైనా. జో ఖిలాయింగే జహా బిటాయింగే జో డైరెక్షన్ దేంగే వా కరేంగే. మహిమ ఏమంటారు? బాబా నువ్వేది పెడితే తింటాము, ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటాము, నువ్వు ఎలా ఏ డైరెక్షన్ ఇస్తే దాని ప్రకారం నడుస్తాము అని మహిమ చేస్తారు కదా. డైరెక్షన్తో జరూర్ తన ద్వారా దెంగేనా. నేను ఈ డైరెక్షన్ని, ఈ శ్రీమతాన్ని తనువు ద్వారానే ఇస్తాను కదా, అంటే బ్రహ్మ తనువు ద్వారా. గేట్ వే టు స్వర్గ్ ఏ అక్షర్ అచ్చా హై.
స్వర్గానికి దారి అనేది ఈ మాట చాలా బాగుంటుంది. ఏ ద్వార్ హై స్వర్గ జానేకి. ఈ ద్వారం ఎక్కడిది? స్వర్గం వెళ్ళడానికి ద్వారం. अच्छा, ओम शांति. मीठे मीठे सिके हृदय बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और नमस्ते, गुड मॉर्निंग. मुख्य सार है पुण्यात्मा बनने के लिए और सब आशा ये छोड़ यह पक्का करना है. పుణ్యాత్మ కావాలంటే అన్ని ఆశలు వదిలిపెట్టి పక్కా చేసుకోవాలి. कि बाबा जो खिलावो जहाँ बिठावो कोई भी पाप का काम नहीं करना. బాబా అంటున్నారు ఏది తినిపించినా ఎక్కడ ఉంచినా ఎలాంటి పాపకర్మ చేయొద్దు అంటున్నాడు బాబా. ఈశ్వరీయ లాటరీ ప్రాప్త करने के लिए रूहानी सर्विस में लग जाना है. ఈశ్వరీయ లాటరీ తీసుకోవడానికి ఆత్మిక సేవలో పూనుకోవాలి. జ్ఞాన్ की धारणा कर औरों को करानी है. జ్ఞానాన్ని ఆచరణ చేసి వేరే వాళ్ళకు కూడా చేయించాలి. अच्छी मार्क्स लेने के लिए कोई भी कर्म याद में रहकर करना है. మంచి మార్కులు తీసుకోవాలంటే మీరు బాబా జ్ఞాపకంలో ఉండి చెయ్యాలి అంటున్నాడు బాబా చేయమంటున్నాడు అన్నమాట. బాబాని జ్ఞాపకం చేయమంటున్నాడు. वरदान. स्नेह के बाण द्वारा स्नेह में घायल करने वाले और प्राप्ति संपन्न लवलीन आत्मा भव. స్నేహం అనే బాణాలతో స్నేహంతో అవతల వాళ్ళని గాయపరిచే వాళ్ళై, అంటే వాళ్ళని ద్రవింపజేసే వాళ్ళై, స్నేహము ప్రాప్తి రెండు సంపన్నంగా ఉంచుకొని ఆయన ప్రేమలో లీనమయ్యే ఆత్మలవ్వండి. స్నేహము ప్రాప్తి రెండు సంపన్నంగా ఉంచుకొని ఆయన ప్రేమలో లీనమై ఉండండి. जैसे लौकिक रीति से कोई किसके स्नेह में लवलीन होता है तो चेहरे से नयनों से वाणी से अनुभव होता है. ఎవరికైనా ఇష్టం ఉంటే స్నేహంలో ఉంటే వాళ్ళ స్నేహంతో లీనమై ఉంటారు. వాళ్ళ ముఖం ద్వారా, దృష్టి ద్వారా, మాటల ద్వారా అనిపిస్తుంది వాళ్ళలోనే లీనమై ఉన్నారు, వాళ్ళ జ్ఞాపకంలోనే. యహ లవలీన్ హై, ఆషిక్ హై, వీళ్ళు వాళ్ళ ప్రేమలో పడిపోయారు, వాళ్ళ ఆకర్షణలో ఉన్నారు అనుకుంటారు. ఐసే జబ్ స్టేజ్ పర్ జాతే హో, అలాంటప్పుడు మీరు ఈ యొక్క స్టేజ్ మీద వచ్చినప్పుడు జితనా అపనే అందర్ బాప్ కా స్నేహ ఇమర్జ్ హోగా, బాబా యొక్క స్నేహం ఎంతగా మీలో ఉంటుందో ఉతనా హీ స్నేహ కా బాణ్ ఔరోं को भी స్నేహ సే ఘాయల్ కర్ దేగా. మీరు స్నేహం అనే బాణాలు వేయడం వల్ల వాళ్ళకి అట్లాగే ఆ యొక్క బాణాలతో స్నేహంతో వాళ్ళు ద్రవిస్తారు, అంటే గాయపడతారు. భాషణకి లింక్ సోచనా, పాయింట్ దొహరానా ఏ స్వరూప్ నహీ హో. భాషణ ఎట్లా ఇవ్వాలి, ఉపన్యాసం ఎట్లా ఇవ్వాలి, దాని లింక్ ఎట్లా, పాయింట్లు ఎట్లా రిపీట్ చేయాలి, ఇది ప్రాక్టికల్ కాదు. స్నేహ और ప్రాప్తి, ఆయన పట్ల స్నేహంతో ప్రాప్తి పొందడం అనేది సంపన్న స్వరూపం, అది పరిపూర్ణమైన స్వరూపం. ఆయన పట్ల స్నేహంతో ప్రాప్తి సంపన్నులు అవ్వడం అనేది సంపన్న స్వరూపం, లవలీన్ స్వరూపం, ఆయన ప్రేమలో లీనమై ఉండే స్వరూపం. अथॉरिटी होकर बोलने से उसका प्रभाव पड़ता है. अथॉरिटी అయ్యి ఉండటం వల్ల, మాట్లాడడం వల్ల దాని యొక్క ప్రభావంలో ఉంటారు. సంపూర్ణత ద్వారా స్లోగన్, సంపూర్ణత ద్వారా సమాప్తికే సమయకు సమీప్ లావో. పరిపూర్ణతతో మీరు సమాప్తి యొక్క సమయాన్ని దగ్గర తీసుకొని రండి అంటున్నారు స్లోగన్లో. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు దాది యొక్క పాయింట్ మనం విందాము. हम योगियों के सभी संबंध एक से है. మనమందరం యోగులు, మన అందరి సంబంధము ఆ ఒక్క బాబాతోనే. ఏక్ సే హీ హమారా నాతా హై, ఆయన ఒక్కడితోనే మన సంబంధం. ఏక్ సే హీ హమారా రిష్తా హై. నాతా, రిష్తా, సంబంధం ఇవన్నీ కూడా ఒకటే అన్నమాట. చుట్టరికం ఆయనతోనే జోడించుకునేది, సంబంధాలు ఆయనతోనే. ఏకకే హమ్ హై, ఆ ఒక్కడి పిల్లలమే మనమంతా. ఏక్నే హీ హమే అప్నా బనాయా, ఆ ఒక్కడే మనని తనవాళ్ళగా చేసుకున్నారు. వండర్ యహ్ హై, అద్భుతం ఏంటంటే వహ ఏక్ హరేక్ కా హై, ఆయన ఒక్కడే కానీ అందరివాడు ఆయనే. హరేక్కే సారే సంబంధం సే, ప్రతి ఒక్కరి సంబంధాలు ఆయనతోనే. ఏ ఏక్ హీ సబ్ బచ్చోं का సర్వ సంబంధి హై, ఆయన ఒక్కడే పిల్లలకు సర్వ సంబంధికుడు. इसलिए हम सभी वन है, वननेस है,
2, 3 नहीं మనమందరం ఒకటే ఏకత్వం ఉంది మనలో 2, 3 కానే కాదు हम सभी के इस राजयोगी जीवन के नियम और मर्यादा ये भी एक जैसी है అందుకని మనం రాజయోగులం మన జీవితం యొక్క నియమ మర్యాదలు కూడా అన్నీ ఒకటే हम सब एक ढांचे में फले हुए बच्चे हैं మనం ఒక అచ్చులో పోసినటువంటి అచ్చులో పోషించబడినటువంటి పిల్లలము బాబానే హమే మంత్ర దియా హై బాబా మనకే మంత్రం ఇచ్చారు ఏకమత్ ఏకరస్ ఔర్ ఎకానమీ ఒకే మాటలతో ఒకే అభిప్రాయంతో ఉండండి ఒకే విధమైన స్థితిలో ఉండండి ఎకానమీ చేయండి అన్నాడు బాబా శ్రీమత్ హై हमारी मुरली श्रीमत ఏంటి మనకు మురళి అన్నమాట మురళి ही हमारी पढ़ाई और धारणा है మురళియే మన చదువు మురళియే మన ఆచరణ जहाँ तक मत है वहाँ द्वैत नहीं जहाँ तक ఎంతవరకు మన అభిప్రాయం ఉందో అంతవరకు రెండవది అనేది లేదు ద్వేష नहीं ఎవరి మీద ద్వేషం లేదు రాగ్ नहीं మోహం లేదు నా కోయి భేద్ नहीं ఎవరి మీద తేడాలు లేవు ఎవరితో తేడాలు లేవు నా కోయి జగడే గొడవలు అంతకంటే లేవు हम सब के बीच में एक बाबा है మనందరి మధ్యలో బాబా ఒక్కడు ఉన్నారు इसलिए कभी दो मतों को नहीं हो सकती అందుకని రెండు అభిప్రాయాలు అనేవి ఉండడానికే వీలు లేదు అంటున్నారు దాదీజీ అచ్చా ఓం శాంతి